పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ఇటీవల జరిగిన కందికొత్తల పండుగలో వేడి సాంబార్ టబ్లో పడి చెముడుగూడ గ్రామానికి చెందిన రమేష్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. మరణ వార్త విషయం తెలుసుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి గురువారం ఉదయం చెముడుగూడ గ్రామానికి వెళ్లి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పత్రికా విలేకరులతో ఆమె మాట్లాడుతూ కందికొత్తల పండుగలో వేడి సాంబార్ టబ్లో పడి తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రమేష్ దగ్గరికి స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వరి గాని జిల్లా కలెక్టర్ గాని వెంటనే వెళ్లి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించినట్లయితే రమేష్ బ్రతికి ఉండేవాడని పుష్పశ్రీవాణి అన్నారు. మృతి చెందిన రమేష్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని వైసీపీ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నట్లు పుష్పశ్రీవాణి తెలిపారు. ఈరోజు గుమ్మలక్ష్మీపురం హెడ్ క్వార్టర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే డిసెంబర్ 29వ తారీఖున గుమ్మలక్ష్మీపురంలో కందికొత్తుల పండుగ అనేది నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు అలాగే స్థానిక శాసనసభ్యులు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అటెండ్ అయినటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆ రోజు జరిగినటువంటి ఏదైతే కార్యక్రమం జరిగిందో ఆ కార్యక్రమం జరిగిన రోజు ముఖ్య అతిథులుగా పాల్గొన్న కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆ కార్యక్రమంలో ఒక నిమ్మల రమేష్ అనేటువంటి ఒక యువకుడు వేడి సాంబార్లో పడి మొన్న 31వ తారీఖున ఆయన తుది శ్వాస విడిచారు. ఆ విషయానికి ముందుగా చింతిస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఇందులో మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అనంటే ఆ రోజు 29వ తారీఖున ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు అటెండ్ అయినటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి వ్యక్తి పడిపోయి తీవ్రంగా గాయపడి చావు బతుకుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ భద్రగిరి సిహెచ్సిలో సుమారుగా 1.5 గంటల పాటు ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ అందిస్తున్నటువంటి నేపథ్యంలో కనీసం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎటువంటి వైద్యం అందుతుందో కూడా కనీసం వెళ్ళి చూడనటువంటి పరిస్థితి. చాలా దురదృష్టం. వాళ్ళ కార్యక్రమానికి వచ్చినటువంటి వ్యక్తి దురదృష్టవశాత్తు ప్రమాదవశాత్తు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక గిరిజన సోదరుడిని కనీసం ఎలా ఉంది, ఇలాంటి ప్రమాదం జరిగింది కదా, మెరుగైన వైద్యం అందించండి అని చెప్పేసి చెప్పడానికి కూడా కనీసం అక్కడికి వెళ్ళి చూడడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వెళ్ళకపోవడం అనేది దురదృష్టకరం. అది ఒక ఎత్తు అయితే కేవలం వీళ్ళ నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. ఎందుకనంటే ఇక్కడ 1.5 గంటల పాటు ఫస్ట్ ఎయిడ్ జరిగిన తర్వాత ఇక్కడ నుంచి పార్వతీపురంలో ఇక్కడ కానీ అక్కడ కానీ సరైన వైద్యం సరిగ్గా అందకపోవడం, కనీసం ఎవరు కూడా పట్టించుకోకపోవడం వల్ల అక్కడ నుంచి విజయనగరం వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వైద్యం అందించిన తర్వాత కూడా అప్పటికే సీరియస్ అయిపోయింది కాబట్టి రమేష్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది 31st నైట్. ఎందుకు నిర్లక్ష్యం అని చెప్తున్నామనంటే ఇక్కడ 1.5 గంటల పాటు వైద్యం అందిస్తే కనీసం ఎవరు కూడా మెరుగైన వైద్యం అందించండి అని చెప్పలేదు. ఇక్కడ నుంచి పార్వతీపురం వెళ్తే కనీసం ఇక్కడ ఈ రోజు కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మేము వెళ్ళినటువంటి నేపథ్యంలో కనీసం ఇక్కడ సిలైన్ ఎక్కించలేదు, ఎక్కించినా కూడా అది సిలైన్ ఎక్కలేదు అని చెప్పేసి సిలైన్ ఎక్కుంటే బతుకుండేవాడేమో అని చెప్పి వాళ్ళు చెప్పేటువంటి పరిస్థితి. ఇంకా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏంటి అని అంటే పార్వతీపురం ఏరియా హాస్పిటల్లో ఆ రమేష్ని జాయిన్ చేసిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ అవుతున్న నేపథ్యంలో ఎవరో న్యాయమూర్తి సంబంధించి అంటే జనరల్గా ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు న్యాయమూర్తి రావడం, అక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ చూసుకొని వెళ్తారు. వెళ్ళినటువంటి నేపథ్యంలో ఎవరైతే వచ్చారో చూడడానికి, విజిట్ చేయడానికి, ఆ నిమిషం మాత్రమే ఐసీయూలో పెట్టి విజిట్ చేయడానికి వచ్చినటువంటి వారు వెళ్ళిపోయిన తర్వాత ఐసీయూ నుంచి బయటికి షిఫ్ట్ చేశారట.
అంటే కేవలం విజిట్ చేయడానికి వచ్చారు కాబట్టి ఐసీయూలో పెట్టారు. ఇది నిర్లక్ష్యం కాదా అని అడుగుతున్నాం. ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే పెద్ద హాస్పిటల్‌కి, ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో జాయిన్ చేపించి